బతుకున్నప్పుడు పట్టించుకోలే, చనిపోతే వచ్చారా? మృతుడి నలుగురు పిల్లలపై గ్రామస్తుల కన్నెర్ర. మృతదేహం దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డగింత, అందరూ తలో చేయి వేసి అంత్యక్రియలు పూర్తి. మెదక్ జిల్లా వట్టూరు గ్రామంలో ఘటన జరిగిందట. బతుకున్నప్పుడు ఎవరు రాలే, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు పిల్లలు ఉన్నారు. సో ప్రధానంగా తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళు ఈ చివరి దశలో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మాకు తోడుగా ఉంటారన్నటువంటి ఒక భరోసా పిల్లలుంటే ఇప్పుడు ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా వాళ్ళందరూ మాకు ఈ చివరి క్షణాలలో మమ్మల్ని నలుగురు మోసుకొని పోవడానికి మా ఇంట్లో ఒకరు ఉండాలి, మా చితికి నిప్పంటించాలి, మాకు చివరి ఆ వృద్ధాప్యంలో మా కనీస అవసరాలన్నీ తీర్చేటువంటి వాళ్ళుగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పిల్లల్ని కట్టరు, వాళ్ళని పోషిస్తారు, వాళ్ళని ప్రేమగా వాళ్ళని లాలించి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అవసరాలను తీర్చి పెంచి పెద్ద చేసి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళు సాకిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత అవతలికి పోయి భార్య మాటలు పట్టుకోనువో లేకపోతుంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏందనేది ఉన్నటువంటి పరిస్థితుల్లో పోయి వాళ్ళు కనీసం తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి నాదుడు కరువు అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్ద చచ్చిపోయేంతవరకు రాలే, ఇక లాస్ట్కి ఇక తలగోరు పెట్టేదానికి వచ్చినానికి రాదు ఈ నలుగురు పిల్లలు. అంటే ఎంత దుర్మార్గంగా ఉంది వ్యవహారం, సమాజం అనేది మనకు అర్థమవుతా ఉన్నది. అంటే కన్న తల్లిదండ్రులు ప్రాణాలకి అడ్డుపెట్టి ప్రాణాలను పోతున్నప్పటికీ ఆ సంబంధించినటువంటి బాబు కోసమో పాప కోసమో వాళ్ళు పడేటువంటి తపన కానీ, వాళ్ళని పోషించేటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, వీటన్నిటిని బిడ్డలన్నీ కూడా అందరూ మర్చిపోతూ ఉన్నారు. కడుపులో పుట్టినటువంటి వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. లాస్ట్ క్షణంలో వస్తే అంత్యక్రియలు చేయలేదట, వాళ్ళు చేపేయలేదు అక్కడ గ్రామస్తులు. నిజంగా కూడా 100% గ్రామస్తులు మెచ్చుకోవాలి. అసలు ఇంకా 4 తలియాలి వాళ్ళని. సో అడ్డుకొని వాళ్లకు గ్రామస్తులే తలో చేసి ఆ వ్యవహారాలన్నీ అదంతా కూడా పూర్తి చేసిందట. ఇంకో 7 ఏళ్ళుగా తండ్రిని 7 ఏళ్ళుగా రాలేదట వాళ్ళు, ఈ దుర్మార్గులు చెప్పిగా 7 ఏళ్ళుగా రాలే తండ్రిని పట్టించుకోవడానికి. ఇప్పుడు 7 ఏళ్ళుగా వచ్చినట్లయితే నలుగురు ఉన్నారు, నలుగురిలో ఎవరైనా ఒకటి తీసుకుపోయారు, ఇంకో 7 సంవత్సరాల బతుకు. ఒక పక్కనేమో వృద్ధాప్యం మీద పడ్డది, దాని తర్వాతనేమో మానసికంగా కుంగిపోవడం, కొడుకులు బిడ్డలు దూరం అయిపోయారు కదా అని. ఇది తూఫాన్లో జరిగిందట. బతుకున్నప్పుడు తండ్రిని పట్టించుకొని పిల్లలు ఆయన చనిపోయాక అంత్యక్రియలకు రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ వృద్ధుడి మృతదేహం దరిదాపుల్లోకి కూడా వారిని వెల్లడియలేదు. మెదక్ జిల్లా తూఫాన్ మండలం వట్టూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బింగి దేవయ్య నరసమ్మ దంపతులకు యాదగిరి శ్రీనివాస్ కుమారులు ధనమ్మ సంతోష రామేశ్వరి కూతులున్నారు. 5 పిల్లలకు దేవయ్య దంపతులు పెళ్లిళ్ళు చేశారు. కూతుళ్ళు అత్తగారి ఇళ్లలో ఉంటే కుమారులు బతుకు తెరువు కోసం ఊరు విడిచి దూరంగా వెళ్లిపోయారు. చిన్న కుమారుడు శ్రీనివాస్ వృద్ధ దంపతుల బాగోగులు చూసుకునేవాడు. 7 ఏళ్ల క్రితం దేవయ్య భార్య నరసమ్మ, 3 ఏళ్ల క్రితం కొడుకు శ్రీనివాస్ చనిపోయాడు. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న దేవయ్యను కొడుకు యాదగిరి గాని కూతుళ్ళు గాని ఎన్నడూ పట్టించుకోలేదు. నెల క్రితం దేవయ్య ఇంట్లో జారిపడి గాయపడ్డాడు. పక్కింటి వాళ్ళు గుర్తించి గ్రామస్తుల సాయంతో కొడుకు బిడ్డలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా వారు రాలేదు. పోలీసులతో ఫోన్ చేయించినా స్పందించలేదు. గ్రామస్తులే దేవయ్యను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. శుక్రవారం రాత్రి దేవయ్య మృతి చెందారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు 4 సంతానం ఊరొచ్చారు. దేవయ్య బతుకున్నప్పుడు ఎన్నడూ పట్టించుకోలేదంటూ వారిని మృతదేహం వద్దకు గ్రామస్తులు రానియలేదు. పెద్ద ఆయన చచ్చాక వచ్చారా అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులే అంత్యక్రియల కోసం తలో చేశారు. దేవయ్య బాగోగులు చూసుకున్న శ్రీనివాస్ చిన్న కుమారుడు అంటే ఆయన మనుమడితో దాన సంస్కారాలు చేయించారు. వాళ్ళు మంచి పని చేశారు. వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు ఇటువంటి దుర్మార్గులు ఇంకా సమాజంలో చాలామంది ఉన్నారు. అరే బస్టాండ్లో వదిలేసేస్తా ఉన్నారు. బస్టాండ్లో వదిలేసి వాళ్ళకి ఏం తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ఇప్పుడు ఒకవేళ కనుక వరంగల్లో ఉన్నటువంటి ఏదో వరంగల్ జిల్లాకు సంబంధించిన మారుమూల ప్రాంతంలో తాండాల్లో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, హైదరాబాదు నగర శివార్లు వదిలేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియదు, వాళ్ళు ఎవరు అడగాలో తెలియదు, ఏందో తెలియదు. ఇటువంటి దుర్మార్గులు చాలా ఎక్కువైపోయారు. వాళ్ళకు సంపాదించినటువంటి ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, బిల్డింగ్లు కావాలి, కానీ వాళ్ళ పోషించడానికి మాత్రం వీళ్ళకు. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు నువ్వు బాత్రూమ్ పోతే కడిగినటువంటి వాళ్ళే కదా, వాళ్ళకు లాస్ట్ ఆ క్షణంలో నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏంటి? ఆ తల్లిదండ్రులు దగ్గరగా ఉండి వాళ్ళకు సపర్యాలు చేయాలి కదా. ఒక కొడుకుగా ఒక బిడ్డగా మనకు ఆ బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులకి సేవ చేస్తే అది ఒక దేవుడికి సేవ చేసినట్టు.
దేవుడు అంటే ఎవరు? తల్లిదండ్రులను మనం చూసుకుంటా ఉన్నాం. వాళ్ళకంటే మిక్కినటువంటి దేవుళ్ళు ఎవరు ఉండరు అనుకో, తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా. కానీ అటువంటి తల్లిదండ్రులని వృద్ధాప్యంలో వదిలేసి ఏంటిరా ఈ దుర్మార్గం ఇదంతా? కన్నటువంటి తల్లిదండ్రులను ఈ విధంగా చేసుడేంది? 7 సంవత్సరాలకు రాలేదట ఈ దుర్మార్గులు ఇంటికి. చచ్చిపోయాక వచ్చి పాడేమోసేదానికి వచ్చి రావు నువ్వు. ఆయన చచ్చిపోయాను కానీ ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు బతుకున్నటువంటి శవాలు మీరంతా. విలువ ఉంటా అది మీకు? మీరే కాదు మీలాంటి వాళ్ళు చాలా ఉన్నాము, చాలా మంది ఉన్నారు సమాజంలో. ఇక వీడియో కూడా చూడు. ఇక మద్యానికి డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలికి గుడిసెకి నిప్పి పెట్టాడట. ఇక ఈ వీడియో కూడా పోపాయండి. బంధువు దుశ్చర్య ములుగు జిల్లా ఏటు నగరంలో ఘటన. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో వృద్ధురాలి పూరి గుడిసెను సమీప బంధువు దహనం చేసిందట. ఘటన ఇది ములుగు జిల్లా ఏటు నగరంలో జరిగింది. ఆకులవారి ఘనపురానికి చెందిన నిరుపేద వృద్ధురాలు పలక సమ్మక్క పూరి గుడిసెలో ఒంటరిగా ఉంటుందట. శనివారం ఆమె సమీప బంధువు పలక నాగరాజు అక్కడికి వచ్చి మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని అడిగిండు. తన దగ్గర లేవని సమ్మక్క చెప్పడంతో నాగరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయి పక్కనే దాక్కుని గుడిసెకు నిప్పంటించినట్టు మంటలు చెల్లెలు వృద్ధురాలు ప్రాణాలతోటి ఆమె బయటకు చెప్పు. ఇక ఏంది ఇది ఈ కథ? వాడిని ఏమనాలి? ఇక ఉన్నటువంటి గుడిసెను నమ్ముకొని ఆ గుడిసెలో ఉన్నటువంటి ముసలిది పైసలు లేకపోయేసరికి అది అట్లా చేసి ఇక అది అట్లా ఉంటే ఇగో తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు. ఇక వీడిని ఏమనాలి? వీడిని ఏ చెప్పుతాను కొట్టాలో చెప్పురు. ఇక అంటేనే అన్నారు అంటారు కానీ తల్లిపై పెట్రోల్ పోసినట్టు ఉన్నారా? పెట్రోల్ పోసి డైరెక్ట్ వాడు అగ్గి అంటి పెట్టినాడు కథ. ఏది ఇక్కడ మన కుంటపల్లి సంగం మండలం కుంటపల్లి గడ అయింది. ఇది ఇన్ని దారుణాలకు ఒడిగడతా ఉన్నారు. ఒకడేమో 7 సంవత్సరాలకు ఒకరు రాలేదు, ఒకడేమో బంధువు సంబంధించినటువంటి గుడిసెకు నిప్పు అంటించిండు. ఇక వీళ్ళు ఇంత మూతబారులు అంటే వానికంటే మూతబారి ఒకడ కొడుకు పోయి తల్లి మీద పెట్రోల్ పోసి ఖాతాలోని డబ్బు ఇవ్వలేదని చెప్పేసి అవ మీద అది పోసిందట. చూడు, డబ్బు మీద వ్యామోహంతో విచక్షణ మరిచిన ఓ వ్యక్తి తనని కన్న తల్లి పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఎన్నిసార్లు అడిగినా సరే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును తనకు ఇవ్వడం లేదనే ఆక్రోశంతో తల్లిపై పెట్రోల్ పోసి నిప్పండించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనలో వినోద అనే మహిళ 90% మేర కాలిన గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఈ ఆసుపత్రిపై ఇక బతుకుతా అది 90% గాయాలంటే మామూలా? సంగెం పోలీసులు కుంటపల్లి గ్రామ ప్రజల కథనం ప్రకారం కుంటపల్లికి చెందిన ముత్తినేని సాంబయ్య వినోద దంపతులకు కుమారుడు సతీష్, కుమార్తె ఉన్నారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. సతీష్ గ్రామంలో జులాయిగా తిరుగుతుంటాడు. టెక్స్టైల్ పార్కు కోసం చేపట్టిన భూసేకరణలో సాంబయ్య పొలాన్ని కూడా సేకరించారు. ఇందుకు సంబంధించిన పరిహారం ప్రభుత్వం చెల్లించగా అందులో కొంత మొత్తంలో ఖానాపురం మండలం ధర్మరావుపేటలో కొంత సాగు భూమి కొనుగోలు చేశారు. మరో 5 లక్షలు సంఘంలోని ఓ బ్యాంకులో జమ చేసుకుని వృద్ధ దంపతులు జీవనం సాగిస్తున్నారు. బ్యాంకులో ఉన్న ఆ సొమ్ము కోసం సతీష్ తన తల్లిదండ్రులతో పలుమార్లు గొడవ పడడమే కాక దాడులు కూడా చేశాడు. దీంతో తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని గ్రామ పెద్దలు చెప్పడంతో సతీష్ తన భార్య, 2 పిల్లలతో కలిసి ఏప్రిల్ నుంచి గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో నివాసం ఉంటున్నాడు. కానీ బ్యాంకు ఖాతాలోని సొమ్ముపై అతనిలో మార్పు రాలేదు. ఎన్నిసార్లు అడిగినా తల్లిదండ్రులు ఆ డబ్బు ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్న సతీష్ పెట్రోల్ సీసాతో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుంటపల్లి చేరుకున్నాడు. ఇంటి వద్ద ఆరు బయట నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసి ఆమె మేల్కొన లోపే నిప్పండించారు. దీంతో వినోద కేకలకు సాంబయ్య నిద్ర లేచేసరికి సతీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు మంటలను అదుపు చేయగా విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాల్ని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలిస్తే వినోదకు 90% మేర కాలిన గాయాలతో అయినాయని వైద్యులు చికిత్స చేస్తున్నారు. పాపం కని పెంచి వాడిని అంతోని చేస్తే ఇప్పుడు ఈ 5 లక్షలు ఎవరికి అక్కిరి వస్తాయిరా? ఓ దుర్మార్గుడా, ఎవరికి అక్కిరి వస్తాయి ఇవి? ఆ ముసలిది ఏమైనా తిన్నదా? ముసలోడు ఏమైనా తిన్నడా? బ్యాంకులో వేసుకున్నది రేపు ఏమన్నా మూలకు పడితే నీ ఆచరణ దుర్మార్గుడు ఉంటాడు కాబట్టి ఏమైనా అక్కిరొత్తాయి కావచ్చు అని చెప్పేసి ఆమె పెట్టుకున్నది. అట్లా వాటి మీద సొమ్ము సరే ఇయ్యాలి, కాకపోతే రేపు వస్తాయి. ఒక్కరివే కదా కొడుకు ఉన్నది, ఒక్కరివే కదా ఉన్నది కొడుకు. నువ్వు రావలే కదా, ఇంకా బతికే ఉన్నావు కదా, నీకు కాకపోతే ఇంకెవరికైతే ఆ పైసలు ఇంత ఇత్తలేదని చెప్పేసి మీద పెట్రోల్ పోసి అగ్గి అంటిస్తారా దుర్మార్గుడా. ఇగో వాడు అట్లా వరంగల్ జిల్లా, ఇది ఏటునగరం జిల్లా, ఇదేమో తూప్రాన్ దగ్గర. సో ఇగో ఇటువంటి ఘటనలు పేపర్ తిస్తే ఇప్పుడు 10 పేజీలు ఉంటే 10 పేజీలలో 9 పేజీలు ఇవి వార్తలు ఉంటాయి. రాత్రి మాత్రం అటువంటి సంఘటనలు రోజు రోజుకి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి.